హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేవిధంగా ఇప్పుడు మనము మ్యాథమెటికల్ ఇండక్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. 7 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అనమాట. చూడండి, 7 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ వన్, షో దట్ 1 స్క్వేర్ ప్లస్ of 1 square plus 2 square plus of 1 square plus 2 square plus 3 square plus and so on up to n terms is equal to n into n plus 1 whole square into n plus 2 divided by 12 ఫర్ ఆల్ అనమాట. ఇది ఇలా పెట్టి ఇలా పెడతాం. ఓకే, ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N న్యాచురల్ నెంబర్స్ అనమాట. చూడండి, వాడు ఏమి ఇచ్చాడు అనేది బాగా 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 అర్థం చేసుకోండి. ఫస్ట్ నిదానంగా అర్థం చేసుకోండి. చాప్టర్ వెరీ 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 ఈజీ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇంతకుముందు చెప్పాను కదా, ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అని. సో ఈ విధంగా మనకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనమాట. ఈ 3 స్టెప్స్ యూజ్ చేసి ఇక్కడ నేను ఇది ఫార్ములా ఏదైతే ఉందో, ఇక్కడ మీరు ఫార్ములాగా తీసుకుంటారో లేకపోతే మీరు థీరంగా తీసుకుంటారో, థీరం తీసుకున్నట్టయితే ఇది మనకు స్టేట్మెంట్ అయిపోతుంది అనమాట. ఇది మనకు స్టేట్మెంట్. అర్థమైందే? సో వాడు ఇచ్చిండే స్టేట్మెంట్ అనమాట. అది అనమాట ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది అంటే ఏం లేదు. చూడండి, వాడు ఏమన్నాడంటే, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. షో దట్ అన్న చూపించమంటున్నాడు. ఏం చూపించమంటున్నాడు? ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అది అండ్ ఈజ్ ఈక్వల్ టు ఇది అని చూపించమంటున్నాడు. అది కూడా ఎప్పుడు? ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ అన్నమాట. ఇక్కడ n అంటే మనకు న్యాచురల్ నెంబర్స్ అని అర్థం అనమాట. అర్థమైంది? న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? మనకు 0 తప్ప మిగతావి అన్నీ అనమాట. అర్థమైంది? 0 అనేది రాదు ఇక్కడ మనకు. సో 1, 2, 3, 4 అండ్ సో అనేది వస్తుంది అనమాట కదా. ఇక్కడ మనకి ఏం లేదు. ఇప్పుడు మనకు ఇది అని చూపించాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వాడు ఏమి ఇచ్చాడనేది చూడండి. ముందుగా 1 స్క్వేర్ చేసినాడు, ప్లస్ చేసినాడు. ఆ తర్వాత ఏం చేసినాడు? మరి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ని చేసినాడు. అదేవిధంగా ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ని చేసినాడు. ఈ విధంగా. ఓకేనా? సో ఒక్కొక్క నెంబర్ అనేది ఏం చేస్తున్నాడు? ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాడు. అంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఎలిమెంట్ ఏమై ఉంటుంది? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అయి ఉంటుంది. ఓకే, సో మరి నెక్స్ట్ ఎలిమెంట్ కావాలంటే ఏం చేస్తాం? మరి ప్లస్ పెట్టుకొని మరి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అవుతుంది. ఇలా మనకు ఎనీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. ఇన్ఫినైట్ ఎన్ని అన్నా తీసుకోవచ్చు. వాడు అంటున్నాడు అప్ టు n టర్మ్స్ అంటున్నాడు. మీరు ఎన్నన్నా తీసుకోవచ్చు అలాగా అంటున్నాడు. అప్ టు n టర్మ్స్. n అనేది మీరు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నన్నా తీసుకోవచ్చు మీరు. ఓకే, అలాగైతే మనకు ఎక్కడైనా తీసుకో, నువ్వు ఎలాగైనా తీసుకో, ఎన్ని నెంబర్స్ అని తీసుకో. అర్థమైంది? అలాగైతే మనకు దేనికి ఈక్వల్ అంటున్నాడంటే, దాని వాల్యూ దేనికి ఈక్వల్ అంటున్నాడంటే n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 డివైడెడ్ బై 12కి అయితే ఈక్వల్ అంటున్నాడు. అర్థమైంది? సో నువ్వు ఎన్ని టర్మ్స్ తీసుకుంటావో అది అనమాట n అనేది. ఇక్కడ n ఈ ఫార్ములాలో వేసుకున్నట్టయితే అంత వాల్యూకి అయితే ఈక్వల్ అంటున్నాడు అనమాట. అర్థమైందే? సో అంటే దీన్ని అర్థం చేసుకుందాం ముందుగా. చూడండి, ఇప్పుడు నేను 2 ఎలిమెంట్స్ తీసుకుంటా. ఓకే, 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఇక్కడ మనకు 1, 2 ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాను. ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను? 2 ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోయింది? 2 అయితే అయిపోయింది. ఇప్పుడు 2 అనేది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూస్తాను. చూడండి, అప్పుడు మనకు 2 ఇంటూ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 2 డివైడెడ్ బై 12 అయితే అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ సాల్వ్ చేద్దాము. సో 2 ఇంటూ 2 ప్లస్ 1 అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 2 అంటే 4. ఓకే, సో డివైడెడ్ బై 12 అయితే అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 4 1 ఈస్ 4 3s. ఓకే, సో ఇక్కడ 3, ఇక్కడ ఒక 3 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకొక 3 ఉంటుంది. సో 2 ఇంటూ 3 అనమాట. 2 3s 6కి అయితే ఈక్వల్. ఓకే, 6 అంటే ఏంటి మనకు? ఇప్పుడు చూడండి, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ అదేవిధంగా 2 స్క్వేర్ అంటే 4 అనమాట. 4 ప్లస్ 5 ప్లస్ 6 టోటల్ 6 ఇక్కడ కూడా వచ్చిండేది. ఆ విధంగా అనమాట. అర్థమైందా? మీరు ఎన్ని ఎలిమెంట్స్ అన్నా తీసుకున్నా కూడా ఈ ఫార్ములాకి అయితే ఈక్వల్ అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉండేది ఇది అనమాట. మీరు కంటెంట్తో నేర్చుకోండి. ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు ఊరికే మామూలుగా తట్టబట్ట నేర్చుకున్నారనుకోండి, సీన్ అయితే ఎత్తిపోతుంది పబ్లిక్లో. అర్థమైందా? సో ఎందుకంటే మీకు చాలా తక్కువ టైం ఇచ్చింటాడు మీకు పబ్లిక్. ఓకే, సో ఎంత ఇచ్చింటాడు? 3 అవర్స్ ఇచ్చింటాడు. 3 అవర్స్లో మీరు అన్ని చాప్టర్స్ కవర్ చేస్తూ సాల్వ్ చేయాలంటే అది మామూలు సంగతి అయితే కాదు. చాలా మీరు కంటెంట్తో నేర్చుకుంటేనే ఆ పని అయితే అయిపోతుంది అనమాట. త్వరగా మీరు మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయలేరు కదా, అదనమాట. సో మీరు నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు నేను ఏం చెప్పబోతున్నాను అంటే కూడా మీకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ అర్థమైంది మీకు? ఇప్పుడు ఇది అయితే అర్థమైపోయి ఉంటుంది. ఏమర్థమైపోయింది మీకు? ఈ విధంగా మీరు ఎన్ని ఎలిమెంట్స్ అన్నీ తీసుకోండి. అలా మీరు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n ఈజ్ ఈక్వల్ టు 3 ఎలిమెంట్స్ తీసుకుంటే 3 అనమాట. ఓకే, ఇక్కడ వచ్చిండే 3 ఎలిమెంట్స్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అంటే ఇక్కడ మనం n ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టుకొని ఇక్కడ మీరు చేసుకొని సాల్వ్ చేసుకుంటే అంత వాల్యూకి అయితే ఈక్వల్. అర్థమైంది? అలా మీరు ఎన్ని వాల్యూస్ అన్నా తీసుకోవచ్చు
ఇవ్వమంటున్నాడు. అయితే ఇప్పుడు మనకు వాడు చూపించమంటున్నాడు, ఇదని చూపించమంటున్నాడు. నాకు వాడు సాల్వ్ చేసి చూపించమంటున్నాడు, ప్రూఫ్ చేయమంటున్నాడు. ఇది ఎలా ప్రూవ్ చేస్తామంటే ఈ 3 మెథడ్స్తో అయితే ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అర్థమైందా ఇది. సో ముందుగా వాడు ఇచ్చిండే దాన్ని ఏమనుకుంటామంటే చూడండి ఆన్సర్. వాడు ఇచ్చిండే దాన్ని ఏమనుకుంటా అంటే S(n) అయితే అనుకుంటాను. ఓకే, వాడు ఇచ్చిండే దాన్ని ఏమనుకుంటాను, టోటల్ వాడు ఏదైతే ఇచ్చినాడో వాడు దాన్ని ఇచ్చిండే దాంతో నేను S(n) అయితే అనుకుంటాను అనమాట. S(n) అన్న అనుకోండి, మీరు P(n) అన్న అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. అర్థమైంది మీరు. సో P(n) అనుకునే వాళ్ళు P(n) అనుకుంటారు, S(n) అనుకునే వాళ్ళు S(n) అయితే అనుకుంటారు. ఇక్కడ నేను సిరీస్ కాబట్టి నేను S(n) అయితే అనుకుంటాను. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అదేవిధంగా ఈ విధంగా వస్తూనే ఉంటాయి అప్ టు n టర్మ్స్ అనమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అన్నాడు, n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ ఇంటూ n+2 డివైడెడ్ బై 12 అనమాట. ఇలాంటి దాన్ని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలంటే చూడండి ఇప్పుడు ఎలా ప్రూవ్ చేస్తామంటే దీన్ని. ముందుగా ఇచ్చిండే దాన్ని నేను S(n) అనుకున్నాను, బాగానే ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనకు అప్ టు n టర్మ్స్ అన్నాడు అనమాట. సో అప్ టు n టర్మ్స్ అంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్ అని రాస్తాను అనమాట. ఇక్కడ మనకు లాస్ట్ టర్మ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి LHSలో ఏదైనా ఉండండి, ఇది మనకు ఇక్కడ లాస్ట్ టర్మ్ అనమాట. ఇది మనకు లాస్ట్ ఎలిమెంట్ అన్నానండి, టర్మ్ అన్నానండి, ఏదైనా అనుకోండి మీ ఇష్టం అది. సో ఇది మనకు లాస్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకు లాస్ట్, ఇది మనకు రిజల్ట్, ఇది మనకు రిజల్ట్ అనమాట. అర్థమైంది, ఇది మనకు రిజల్ట్. ఓకే, ఇది అర్థమైంది. ఇక్కడ మీకు అర్థమైన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇవి ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ మనకు లాస్ట్ ఎలిమెంట్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు S(n) ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఈ విధంగా ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అలా మనకు ఎంత నెంబర్స్ ఉంటుంది, మనకు లాస్ట్ డిజిట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్. ఇక్కడ మనకి ఎంత నెంబర్స్ తీసుకుంటే అంత బట్టి. అర్థమైంది, ఇక్కడ అప్ టు n స్క్వేర్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. లాస్ట్ టర్మ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ ఇంటూ n+2 డివైడెడ్ బై 12 అయితే ఉందన్నమాట. ఈ విధంగా అయితే రాసుకున్నాను, ఇది మనకు లాస్ట్ టర్మ్. ఓకే, మనకు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సమ్మేషన్ n స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకే, వేరు n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినైట్ అనమాట. ఇక్కడ మనకి ఎన్ని టర్మ్ తీసుకుంటే అంత టర్మ్ వరకు వస్తుంది. ఓకే, చూడండి సమ్మేషన్ ఇప్పుడు మనకు 1 పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ మనకు సమ్మేషన్ 1 n ప్లేస్లో 1 పెట్టుకున్నట్టు 1 స్క్వేర్ ప్లస్ అదేవిధంగా ఈ విధంగా అనమాట. ఓకే, నెక్స్ట్ 2 పెట్టుకున్నట్టు ఈ విధంగా మనకు ఒక్కోటి మనకు సమ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ విధంగా 2 పెట్టుకున్నట్టే 2 స్క్వేర్. ఓకే, సమ్ ప్లస్ అదేవిధంగా 3 స్క్వేర్ ప్లస్ 4 అలాగే వెళ్ళిపోతుంది అనమాట అప్ టు n అన్నమాట, n వరకు. అర్థమైతే ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనకు దీన్ని సమ్మేషన్ n స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే యాక్చువల్గా మనకు ఫార్ములా ఉంది తెలుసు కదా, ఏంటి మనకు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, మనకు సమ్మేషన్ n స్క్వేర్ ఫార్ములా ఏంటి, మనకు n ఇంటూ n+1 ఇంటూ 2n+1 డివైడెడ్ బై 6 అనమాట. ఈ ఫార్ములా అయితే నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను, లాస్ట్ టర్మ్ ఇది మనకు. అర్థమైంది, చూడండి S(n) అప్పుడు ఏమవుతుంది మనకు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఇంటూ n+1 ఇంటూ 2n+1 డివైడెడ్ బై 6 అనమాట. ఇది మనకు లాస్ట్ టర్మ్ ఇది. ఓకేనా, సో లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా మీరు లాస్ట్ టర్మ్ ఎంత తీసుకున్నా కూడా ఆ వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అంటే ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ ఇంటూ n+2 డివైడెడ్ బై 12 అనమాట. దీనికైతే ఈక్వల్. వేరు ఓకే చూసినట్టయితే ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అనమాట. ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. టోటల్గా ఇది అనమాట. వాడు ఇచ్చిండేది ఈ విధంగా చేంజ్ చేసుకున్నాను, ఇక్కడ అప్ టు n టర్మ్స్ అన్నాడు కాబట్టి మనకు ఈ విధంగా రాసుకునేదాన్ని మనం ఫార్ములా బట్టి మనం ఈ విధంగా అయితే రాసేసుకున్నాము. లాస్ట్ టర్మ్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇదంతా మనకు రిజల్ట్ LHS రిజల్ట్ ఎక్కడ ఉంటుందంటే RHSలో అయితే ఉంటుందన్నమాట. ఇది అనమాట టోటల్. ఇప్పుడు ఇది మనకు ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ నేను 3 మెథడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు బేసిస్ ఆఫ్ ఇండక్షన్ అనమాట. అర్థమైతే నేను ఇక్కడంతా రాయను, నేను బేసిస్ ఆఫ్ ఇండక్షన్ అని అదంతా రాయాల్సిన పని లేదు, మనకు స్టెప్ 1 అని పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ స్టెప్ 1 రాసాం కదా, సో స్టెప్ 1 అయితే పెట్టేస్తాను. ఏం ప్రూవ్ చేయాలంటే షో దట్ P(1) ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. P(1) ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు వచ్చేసి S(1) అనేది ట్రూ చేయాల్సి ఉంటుంది అనమాట. 1 అంటే ఏం లేదు, ఇది అనమాట. అర్థమైంది. ఇది చూడండి ఒకసారి మీరు స్టెప్ 1 టు ప్రూవ్ దట్ S(n) ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, n ప్లేస్లో 1 పెట్టినారు అనుకోండి, S(1) అయితే అయిపోతుంది. ఇప్పుడు S(1) అనేది ట్రూ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైంది. టు ప్రూవ్ దట్ S(n) ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇప్పుడు మనకి ఇది ఇలా మనకు ఫస్ట్ స్టెప్ ప్రూవ్ చేయాలంటే ఏం తీసుకుంటామంటే ముందుగా LHS లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది తీసుకుంటాను. ఓకే, LHS అంటే ఇది మనకు RHS కదా, LHSలో మనకి తీసుకుంటాను లాస్ట్ టర్మ్ n ఇంటూ n+1 ఇంటూ 2n+1 డివైడెడ్ బై 6 అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకు n ప్లేస్లో
1 అయితే పెడతాను. ఓకే, అదే కదా మనం ట్రూ చేయాల్సి ఉంటుందన్నమాట. మనం S(1) అయితే ట్రూ చేయాల్సి ఉంటుంది. అంటే ఏం లేదు, ఇది అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నీకు n ప్లేస్లో 1 తీసుకున్నానంటే ఏంటి, మనకు ఫస్ట్ టర్మ్ అనే కదా లెక్క. మీకు అర్థమైందా? ఇది లాస్ట్ టర్మ్ యాక్చువల్గా. ఇప్పుడు నేను n ప్లేస్లో 1 తీసుకున్నానంటే ఏంది దాని లెక్క, మనకు ఒక టర్మే తీసుకున్నాము అని అర్థం అనమాట. అర్థమైందా మీకు? ఈ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఇప్పుడు మనకు n ప్లేస్లో 1 అయితే పెట్టేస్తాను. అప్పుడు నాకు ఈ విధంగా అవుతుంది ఈక్వల్ టు, అప్పుడు మనకు 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1 డివైడెడ్ బై 6 అయితే అయిపోతుంది. దీన్ని సాల్వ్ చేద్దామా? 1 ప్లస్ 1 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 2నే, 2 ప్లస్ 1 అంటే 3. ఓకే, 3. ఓకే, సో 2 ఇంటూ 3 డివైడెడ్ బై 6. ఇంకా 1 ఇక్కడ మనము 1 ఇంటూ చేసినా అదే అయిపోతుంది కదా. సో ఇక్కడ మనకు 2 ఇంటూ 3 డివైడెడ్ బై 6, 2 3 6 అనమాట. ఓకే, 6/6 అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు 6 క్యాన్సిల్, 1 అయితే అయిపోతుంది, 1. ఓకే, 6 క్యాన్సిల్, 1 అయితే అయిపోయింది. LHS ఎంత వచ్చిందంటే 1 అనమాట. అంటే ఏం లేదు, ఇది ఏంటి మనకు ఫస్ట్ టర్మ్ అని అర్థం అనమాట. ఫస్ట్ టర్మ్. ఓకే, ఫస్ట్ టర్మ్ అర్థమైందే. సో ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంతంటే ఇది అని అర్థం అనమాట. ఓకే, నేను ఇది లాస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్. ఇప్పుడు నేను 1 తీసుకున్నాను, ఒక టర్మ్ తీసుకున్నాను అర్థం. n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఒక టర్మ్ తీసుకున్నాను. ఒక టర్మ్ తీసుకున్నప్పుడు 1 అనేది నేను ఇక్కడ పెట్టేస్తాను. n ప్లేస్లో పెట్టి సాల్వ్ చేసినట్టయితే నాకు ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి అనేది వచ్చేస్తుంది. 1² అంటే 1 కదా. సో అది అనేది ఇక్కడ నాకు వచ్చేసింది అనమాట. అర్థమైంది అది. ఇప్పుడు మనకు LHS ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. ఇప్పుడు మనకు RHS తీసుకున్నాం. RHS అంటే ఇప్పుడు మనకు ఇక్కడ 1 తీసుకున్నావు, 1 తీసుకుంటే RHSలో కూడా 1 రావాలి ఇంకా రిజల్ట్. అంతే కదా, ఇంకా 1² అంటే 1 కదా ఇంకా అంతే. అంటే ఇప్పుడు మనకు n ప్లేస్లో 1 తీసుకుందాం. చూడండి ఇక్కడ మనకు RHSలో కూడా 1 తీసుకుంటాం. ఇందులో n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 1 తీసుకుందాం. ఇటు పెట్టేస్తున్నాను n ప్లేస్లో 1 పెట్టేసిన తర్వాత అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది, 1 ఇంటూ n అంటే 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2 డివైడెడ్ బై 12 అయితే అయిపోతుంది. ఓకే, సో 1 ప్లస్ 1 అంటే మనకు 2 అయిపోతుంది. సో 2² అంటే ఎంత అవుతుందంటే 4 అయిపోతుంది. ఓకే, సో 4 ఇంటూ అదేవిధంగా 1 ప్లస్ 2 అంటే 3. ఓకే, డివైడెడ్ బై 12 ఉంది కాబట్టి 12. 4 3 12. ఓకే, సో 12/12, 12 క్యాన్సిల్ 1 అనమాట. RHS కూడా ఏమైపోయింది, 1 అయితే అయిపోయింది. అంటే ఏంటి, మనకి ఇక్కడ తీసుకున్న టర్మ్ ఇక్కడ మనకు వాల్యూ చూసుకున్నట్టయితే 1 అనమాట. తీసుకున్న ఒక టర్మ్ తీసుకున్నాము, అదే వాల్యూ ఇక్కడ RHSలో కూడా అదే వాల్యూ అనేది వచ్చేస్తుంది, 1 వచ్చేసింది. అంటే ఏంటి, మనకు ఒకవేళ మనకు 1 తీసుకున్నప్పుడు, ఓకే, ఏదో ఒక మనకు ఫస్ట్ టర్మ్ తీసుకున్నప్పుడు LHS RHS రెండు ఈక్వల్ అయినాయి అని అర్థం అనమాట. అర్థమైందా? ఇది అనమాట. 1 తీసుకున్నప్పుడు చూడండి, టు ప్రూవ్ దట్ S(1) ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకు ఒక టర్మ్ తీసుకున్నప్పుడు నాకు LHSలో ఎంతైతే టర్మ్ తీసుకుంటున్నానో సో ఆ వాల్యూ, అదేవిధంగా RHSలో కూడా నేను 1 అని తీసుకున్నప్పుడు నాకు ఆ వాల్యూ 2 అయితే ఈక్వల్. ఈ విధంగా మనకు 2 అయితే ఈక్వల్. ఇప్పుడు 2 ఈక్వల్ అయినాయంటే ఏంటి, మనకు S(n) ఈజ్ ట్రూ అనమాట. S(n) అంటే ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి S(1) అనేది ట్రూ అయితే ప్రూవ్ చేసాము. చూడండి మీరు ఇక్కడ చూసినట్టు, దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS కాబట్టి దట్ ఈస్ S(1) ఈజ్ ట్రూ అని అర్థం అనమాట. సేమ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి S(1) ఈజ్ ట్రూ. అదేనా, చూడండి, బేసిస్ ఆఫ్ ఇండక్షన్ సో దట్ P(1) ఈజ్ ట్రూ అన్నాము. ఇక్కడ S(1) అనమాట. S(1) అనేది ట్రూ అయితే అయిపోయింది. ఇది S(n) అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు 1 తీసుకుంటాం కాబట్టి S(1) అనమాట. S(1) ఈజ్ ట్రూ అనమాట. ఇవి మనకు స్టెప్ 2 చేద్దాం. స్టెప్ 2 ఏంటి, మనకు స్టెప్ 2 వచ్చేసి ఇండక్టివ్ హైపోథెసిస్ అనమాట. ఓకే, అది కూడా ఎప్పుడు మనకు ఫర్ k గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనమాట. అజ్యూమ్ దట్ P(k) ఈజ్ ట్రూ. ఇప్పుడు P(k) అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఇక్కడ S(k) అనమాట. చూడండి, స్టెప్ 2 అజ్యూమ్ అనుకుంటాం అనమాట. ఇది అనుకొనుట అనమాట. ఇది ఓకే, అనుకుంటాం అర్థమైందా, మనమే అజ్యూమ్ చేసుకుంటాం. ఏం అజ్యూమ్ చేసుకుంటాము, అజ్యూమ్ దట్ S(n) ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k అనమాట. ఇప్పుడు మనకి వాడు ఇచ్చిండేది ఏదైతే ఇది అయితే అనుకున్నాము. సో ఇదంతా మనం ఇక్కడ ఏం చేస్తామంటే కేలలో అయితే టర్న్ చేస్తాను అనమాట. n ఈజ్ ఈక్వల్ టు k అనుకుంటాను. సో ఏదో ఒక మనకు k అంటే సమ్ వాల్యూ కాన్స్టాంట్. సో ఏదో ఒక టర్మ్ కాబట్టి ఇప్పుడు మనకు అంతా కేలలో అయితే చేంజ్ చేస్తాను అనమాట. అర్థమైందే. సో n ఉన్న చోటల్లో ఏం పెడతానంటే k అయితే పెట్టేస్తాను. ఇక్కడ k, ఇక్కడ కూడా ఇక్కడ k పెట్టేస్తాను. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకు అజ్యూమ్ దట్ S(n) ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. ఇప్పుడు మనకు ఏదో k అంటే ఇక్కడ మనకు సమ్ వాల్యూ, ఏదో ఒక నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. ఏదో ఒక టర్మ్స్ ఇలా మనం అనుకున్నాను. ఓకే, k అనుకున్నాను దాన్ని. ఇప్పుడు మనం k అయినప్పుడు మనకు ఏ విధంగా చేంజ్ అవుతుందంటే దట్ ఈస్ 1² ప్లస్ 1² ప్లస్ 2² ప్లస్ 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, సో k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 డివైడెడ్ బై 12 అనమాట. ఈ విధంగా అయితే అయిపోతుంది. ఇది నేను ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుంటాను. అంటే ఏం లేదు, ఇక్కడ n ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ అంతా n ఉంది. ఇది మనకి S(n) అయినట్టయితే ఇప్పుడు మనకి S(n) కాకుండా S(k) అయితే తీసుకుంటున్నాను. ఓకే, S(k)
ఓకే, ఎస్ ఆఫ్ కే తీసుకున్నాను ఇక్కడ. అదే మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అనమాట. ఇక్కడ ఎన్ ప్లేస్లో కే పెట్టుకున్నట్టయితే ఎస్ ఆఫ్ కే అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా. ఓకే, ఎస్ ఆఫ్ కే అనేది ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుంటున్నాను. ఇది మనకు స్టెప్ 2 అనమాట. జస్ట్ మనకు అజంప్షన్ చేసుకుంటాం, అర్థమైతే. సో ఇప్పుడు మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. ఎన్ అనుకున్నప్పుడు మనకు అదే ఉంటుంది, కే అనుకున్నప్పుడు కూడా కేలలో ఉంటుంది అంతే, అర్థమైంది. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1 అనమాట. అది మనకు స్టెప్ 2 అజంప్షన్ అంతే. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3. స్టెప్ 3 వచ్చేసి మనకు పీ ఆఫ్ కే ప్లస్ 1 అంటే ఇదే మనకు ఇండక్టివ్ స్టెప్ అనమాట. స్టెప్ 3 ఇది ఒక్కటే ఇంకా లాస్ట్ ఇది అనమాట. ఈ లాస్ట్ స్టెప్పే వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇది, అర్థమైతే. చూడండి స్టెప్ 3, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. ఇప్పుడు ఎన్ అనేది మనకు కే ప్లస్ 1 అయింది అనుకోండి, అది మనకు ట్రూ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా మీకు? సో అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ అనేది కే ప్లస్ 1 అయినప్పుడు మనకు ట్రూ అని చూపించాల్సి ఉంటుంది. ఇది మీరు జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకు కేత్ టర్మ్ అనమాట ఇది. ఓకే, చివరి టర్మ్ ఇది, మనకు తెలియదు ఇది లాస్ట్ టర్మ్, అర్థమైంది. సో దీని యొక్క టోటల్ రిజల్ట్ ఎక్కడ ఉంటుంది? ఆర్హెచ్ఎస్లో అయితే ఉంటుంది, మనకు తెలిసిండేదే. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. ఎల్హెచ్ఎస్ ఏం తీసుకుంటాను? ఎస్కే, ఎస్ సఫిక్స్ కే అంటే ఇక్కడ మనకు కేత్ టర్మ్ అని అర్థం అనమాట. ఈజ్ ఈక్వల్ టు కేత్ టర్మ్. కేత్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు కేత్ టర్మ్ అంటే ఇది కే ఇంటూ కే ప్లస్ 1 ఇంటూ 2k + 1 డివైడెడ్ బై 6. ఇది కేత్ టర్మ్. ఓకే, సో కే కన్నా నాకు ముందర టర్మ్ కావాలి ప్లస్ దీని మాదిరి మనకు. సో ఇది మనకు ఇది లాస్ట్ టర్మ్, ఇంకా దానికన్నా మనకు ముందర టర్మ్ కావాల్సి ఉంటుంది. అంటే ఏంటి, మనకు ఇదంతా మనకు కే అయినట్టయితే, కేత్ టర్మ్ అయినట్టయితే ముందరకు వచ్చే టర్మ్ ఏమై ఉంటుంది మనకు? నెక్స్ట్ వచ్చే టర్మ్, అర్థమైందా మీకు? సో నెక్స్ట్ వచ్చే టర్మ్ దీని మాదిరి. సో ఇది కేత్ టర్మ్ అయితే ఇది మనకు కే ప్లస్ 1th టర్మ్ అనమాట, అర్థమైంది. సో అలాగే అనమాట, అర్థమైంది. సో ఇది మనకి ఇక్కడ లాస్ట్ ఇది మనకు కేత్ టర్మ్ అయినట్టయితే మనకు దాని పక్కన నెక్స్ట్ ఎలిమెంట్ నాకు కావాలన్నమాట. నెక్స్ట్ ఎలిమెంట్ కావాలంటే దాన్ని మనకి ఇక్కడ కే ప్లస్ 1th టర్మ్ అని అనుకుంటున్నాను, అర్థమైంది. దాని ముందరిది కాబట్టి నాకు దీనికన్నా ముందరిది కావాలబ్బా. సో కాబట్టి మనకు ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అయితే అయిపోతుంది. ఎస్ ఇక్కడ మనకు బేస్లో రాయాలి, ఎస్ సఫిక్స్ కే ప్లస్ 1 అని అంటాం అనమాట. ఎస్ కే ప్లస్ 1 అంటే ఏంటి, మనకు ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1th టర్మ్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు అప్పుడు మనకి ఏ విధంగా అవుతుందంటే, సో ఇక్కడ మనం కే ఉన్న చోట మనకు కే ప్లస్ 1 అయితే పెట్టేస్తాం, అది మనకు కే ప్లస్ 1th టర్మ్ అయితే అయిపోతుంది, అర్థమైంది. చూడండి ఇక్కడ నేను పెట్టేస్తున్నా, అప్పుడు మనం కే ప్లేస్లో కే ప్లస్ 1 పెట్టాలి. కే ప్లస్ 1 ఇంటూ, ఓకే, కే ప్లేస్లో కే ప్లస్ 1 ప్లస్ 1, ఓకే, ఇంటూ అదేవిధంగా 2 ఇంటూ అదేవిధంగా కే ప్లేస్లో కే ప్లస్ 1 పెట్టాలి. కే ప్లస్ 1 ప్లస్ 1 డివైడెడ్ బై 6 అనమాట. దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి కే ప్లస్ 1 ఇంటూ ఇక్కడ వచ్చేసి మనం బ్రాకెట్ తీసేద్దాం. ఇంకా కే ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 2తో ఇంటూ అయితే చేసేద్దాము. అప్పుడు మనకు 2k ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 1 డివైడెడ్ బై 6 అనమాట. ఇంకా చూద్దాం కే ప్లస్ 1th టర్మ్ ఏ విధంగా అవుతుందంటే కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 1 ప్లస్ 1 అంటే ప్లస్ 2, ఓకే, కే ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 2 ప్లస్ 1 అంటే 3 అనమాట డివైడెడ్ బై 6. ఇది మనకు కే ప్లస్ 1th టర్మ్. ఇది కేత్ టర్మ్, ఇది కేత్ టర్మ్ అంటే ఇది ఇక్కడ ఉండేది. ఓకే, దీనికన్నా ముందర ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్ కావాలి అన్నప్పుడు ఇది కే ప్లస్ 1th టర్మ్ అనమాట. ఇది అర్థమైంది మీకు? సో దీనికి తేడా ఏంటో తెలుసు కదా మీకు. ఇది మనకు టర్ము, ఇది దాని పక్క నెక్స్ట్ వచ్చే టర్మ్ అనమాట. ఇది టర్మ్ అయితే దీనికన్నా నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ టర్మ్ అన్న ఎలిమెంట్ అన్న ఏదో ఒకటి. సో ఇది నెక్స్ట్ వచ్చేది ఇది అనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ విధంగా మనకు కే ప్లస్ 1th టర్మ్ని, అర్థమైంది మీకు, కే ప్లస్ 1th టర్మ్ని ఏం చేస్తానంటే యాడ్ చేస్తాను అనమాట. యాడింగ్ కే ప్లస్ 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఇది నెక్స్ట్ టర్మ్ అంటున్నాను కదా, సో ఇది కేత్ టర్మ్ అయితే కే ప్లస్ 1th టర్మ్ అయితే దీని పక్కన ఉంటుంది. ఓకే, సో దీనికైతే యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఈ కే ప్లస్ 1th టర్మ్ తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ యాడ్ చేసినామంటే ఇక్కడ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆర్హెచ్ఎస్లో కూడా యాడ్ చేస్తాను, అర్థమైంది. అందుకని ఇక్కడ నేను ఏం చేస్తానంటే యాడింగ్ కే ప్లస్ 1th టర్మ్ అంటే ఇది, ఓకే, టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే యాడ్ చేస్తాను. ఓకే, సో అప్పుడు మనకు ఏ విధంగా అవుతుందని చూడండి. ఇది అనేది చూడండి, దీని పక్కనే ఇక్కడ ప్లస్ పెట్టి యాడ్ చేస్తాను, ఇక్కడ ప్లస్ పెట్టి యాడ్ చేస్తాను అనమాట. దీన్ని జాగ్రత్తగా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి అప్పుడు మనకి ఈ విధంగా అవుతుందంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ కే ఇంటూ కే ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 డివైడెడ్ బై 6
ప్లస్ ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, ప్లస్ k+1 ఇంటూ k+2 ఇంటూ 2k + 3 / 6 ఈజ్ ఈక్వల్ టు RHSలో కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, చూడండి, k ఇంటూ k+1 హోల్ స్క్వేర్ ఇంటూ k+2 / 12 ప్లస్ k+1 ఇంటూ k+2 ఇంటూ 2k + 3 / 6 ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీనికి అర్థం అంటే ఏం లేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు మనకు RHS అనేది ప్రూవ్ చేస్తాం. RHS తీసుకుంటాం. ఓకే, సో ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇది చూడండి, మీకు ఎగ్జాంపుల్ భలే అర్థం అవుతుంది. సో 2 + ఇక్కడ 4 + 6 + 8 ఈ విధంగా ఉందబ్బా. ఓకే, సో ఇది మనకు ఏంటి, మనకి ఇక్కడ ఓకే ఇక్కడ మనకు 6 అనేది ఇక్కడ మనకు kth టర్మ్ అనుకోండి. ఓకే, సో kth టర్మ్ అనుకోండి, దీన్ని వదిలేసేయండి 8 అనేది. సో ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనకు ఇది 2 + 4 + 6 అనేది ఈ విధంగా ఉందబ్బా. అర్థమవుతుంది మీకు? సో ఈ విధంగా అయితే ఉంది. సో ఈ విధంగా ఉందంటే ఇప్పుడు మనము సో ఇక్కడ మనకు ఇది kth టర్మ్, ఇది k+1th టర్మ్ అనమాట. ఇది k+1th టర్మ్, అర్థమైంది? సో ఇది మనకు kth టర్మ్ అయితే ఇక్కడ మనకు డిఫరెన్స్ వచ్చేసి 2 ఉంది ఒక్కొక్క దానికి, అర్థమైంది? సో 2 + 4 + 6 + 8 కదా, ఇది మనకు kth టర్మ్ 6 అయిపోయింది. k+1th టర్మ్ అయితే 8 అయితే అయిపోతుంది. మనకు kth టర్మ్ ఇక్కడ వరకు అడిషన్ చేస్తే ఎంత అవుతుంది చెప్పండి? 2 + 4 అంటే 6, 6 + 6 అంటే 12 అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అయిపోయింది అనమాట. ఓకే, 12. సో ఈ విధంగా మనము ఇప్పుడు మనకు నెక్స్ట్ ఎలిమెంట్ని ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. అంటే k+1th టర్మ్ ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం, అర్థమైందే? సో అలాంటప్పుడు మనకు 12కి యాడ్ చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మనకు ఇదంతా సమ్ ఎంత, 12, అర్థమైందే? సో ఇదంతా ఎంత మనకు సమ్ము 12. ఇది kth టర్మ్ వరకు యాడ్ చేసినప్పుడు మనకు 12 అయిపోయింది. ఇప్పుడు మనం k+1th టర్మ్ అయితే యాడ్ చేస్తున్నాం కదా ఇక్కడ మనకు LHSకి, ఇది LHS. ఓకే, సో ఈ విధంగా చూడండి, ఇక్కడ మనకు 2 + 4 + 6 ఇది ఉంది. సో ఇది మనకు LHS అనుకుందాం. సో ఇదంతా యాడ్ చేస్తే నాకు ఎంత అవుతుందంటే 12 అయితే అయిపోతుంది. ఇది మనకు kth టర్మ్ అనుకుందాం, లాస్ట్ టర్మ్. k+1th టర్మ్ ఏమవుతుందంటే మనకు k+1th టర్మ్ ఏమవుతుందంటే 8 అవుతుంది కదా. సో +8 యాడ్ చేసినప్పుడు ఓకే, ఇక్కడ కూడా నేను +8 యాడ్ చేస్తున్నాను, అర్థమవుతుంది అనమాట. 8 అనేది యాడ్ చేస్తున్నప్పుడు ఓకేనా. సో ఇక్కడ యాడ్ చేస్తే అప్పుడు మనకు రిజల్ట్లో కూడా వేరే వాల్యూ అనేది వచ్చేస్తుంది కదా. అంటే ఇటు మనకు 12 + ఎంత 8 యాడ్ చేసావు కాబట్టి ఇక్కడ కూడా 8 యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట, అర్థమైందే? సో అప్పుడు మనకి ఏమవుతుంది, 20 అనేది ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ కూడా, అర్థమైందే? సో అలాగే ఇక్కడ కూడా నేను మనకి ఏమైపోయిందంటే k+1th టర్మ్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ యాడ్ చేశానంటే మనకు ఏమవుతుంది, ఇక్కడ మనకు రిజల్ట్ RHS ఏదైతే ఉందో రిజల్ట్లో కూడా మనకు తేడా అనేది వస్తుంది కదా, అర్థమవుతుందా మీకు? సో తేడా అనేది వస్తుందన్నమాట, అర్థమైందా? తేడా అనేది వస్తుంది, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకు తేడా ఇక్కడ వచ్చే మనకు రిజల్ట్ని ఇప్పుడు మనకు దీనికి రిజల్ట్ అనేది రాస్తామన్నమాట ఇప్పుడు మనకు RHSలోకి. ఓకే, సో టోటల్గా రిజల్ట్ ఇప్పుడు మనకు 12 + 8 ఎంత 20 అనమాట. ఇదంతా యాడ్ చేస్తే కూడా మనకు 20 అనమాట కదా. సో రిజల్ట్ 20 కదా. సో ఈ విధంగా మనకు ఇప్పుడు మనకు 12 ఇది అయిపోతే 8 అనేది ఇది అయిపోతుంది కదా. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 20 అనేది రావాలన్నమాట. సో ఇప్పుడు మనకు రిజల్ట్ ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకు రిజల్ట్ ఏమొస్తుంది అనేది చూడండి, అర్థమైందే? సో మనకు రిజల్ట్ అనేది చూస్తామన్నమాట. చూడండి, మనకు అది రిజల్ట్ అనేది కూడా ఎలాగొస్తుంది, రిజల్ట్ అనేది కూడా ఎలాగొస్తుంది, ఇప్పుడు మనకు ఎలాగొస్తుందని చెప్తాను చూడండి. ఇక్కడ మనకు kth టర్మ్ అంటే ఈ విధంగా ఉంది, LHSలో ఇది ఉంది. k+1th టర్మ్ అంటే ఈ విధంగా ఉంది, మనకు k ఉన్న చోట k+1 అయితే పెట్టేసి సాల్వ్ చేస్తే మనకు k+1th టర్మ్ అయితే అయిపోయింది. అదేవిధంగా మనకి ఏమైపోతుందంటే చూడండి, రిజల్ట్లో కూడా మనకు k+1 k ప్లేస్లో k+1 పెడతామన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, k ప్లేస్లో k+1 అనమాట. ఓకే, ఇది కదా మనకు RHS ఇది. ఓకే, సో k ఉన్న చోట k+1 పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ కూడా k ఉన్న చోట k+1, అదేవిధంగా +1 హోల్ స్క్వేర్. ఓకే, ఇంటూ అదేవిధంగా k+2 ఉంది కదా ఇక్కడ మనకు k+2 / 12 అనమాట. ఇది అనేది మనకు రిజల్ట్ అనేది రావాలన్నమాట. ఇక్కడ నేను ఇవి రెండు ఇప్పుడు నేను యాడ్ చేసినట్టయితే ఇప్పుడు మనకు RHS రెండు యాడ్ చేసినట్టయితే నాకు ఏ విధంగా రావాలంటే ఇక్కడ వచ్చే రిజల్ట్ సో ఇది అయ్యి ఉండాలన్నమాట. అర్థమైతే k ప్లేస్లో k+1 అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా ఉన్నట్టయితే అది మనకు కరెక్ట్ అని అర్థం అనమాట. అంటే ఏంటి, మనకు దీనికి ఆన్సర్ ఏంటంటే ఇది అని అర్థం అనమాట. ఓకే, సో ఇది అని కరెక్ట్ ఉంది అని అర్థం అనమాట. అర్థమైతే కరెక్ట్గా ఈ ఫామ్లో రావాలి, రాలేదనుకోండి తప్పు అని అర్థం అనమాట. అర్థమైతే ఖచ్చితంగా వస్తుంది చూడండి, టేకింగ్ RHS, అందుకని ఇక్కడ RHS తీసుకుంటున్నాను. k ఇంటూ k+1 హోల్ స్క్వేర్ ఇంటూ k+2 / 12 ప్లస్ అదేవిధంగా k+1 ఇంటూ k+2 ఇంటూ 2k + 3 / 6 అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు వచ్చి చూసినట్టయితే మనకు
ఇంకా ఎల్సిఎం తీయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు కామన్ తీసిద్దాం. ఇక్కడ మనకు k+1 ఉంది, ఇక్కడ మనకు k+1 ఉంది, అదేవిధంగా k+2 ఉంది, అదేవిధంగా బై 6 అయితే వస్తుంది ఇక్కడ. అర్థమైంది. 12 ఏ విధంగా రాసుకోవచ్చు, 6 × 2గా రాసుకోవచ్చు కదా. 6 కూడా ఉంది ఇక్కడ మనకు కామన్ అనేది కింద. ఓకే, టోటల్గా ఏం కామన్ తీద్దామంటే ఇక్కడ మనకు k+1 హోల్ స్క్వేర్ ఉంది, ఒక k+1 తీద్దాం. ఓకే, సో k+1 కామన్ తీస్తున్నాను, k+1 అదేవిధంగా k+2 కామన్ తీస్తున్నాను, అదేవిధంగా /6 కూడా. అంత టోటల్గా మనకు k+1 × k+2 / 6 అయితే కామన్ తీసాను. అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది, k ఇంటూ ఇంకొక k+1 ఉంటుంది కదా, k+1 / 2. ఓకే, కామన్ తీస్తే వెళ్ళిపోయింటుంది కదా, ఇక్కడ ఇంకా 2 ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ ఏముంటుంది, 2k + 3 / 1 అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకు k+1 × k+2 / 6 ఇంటూ ఇప్పుడు మనకు పైన kతో అయితే ఇంటూ చేసేద్దాము. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎల్సిఎం అయితే తీసేద్దాం. ఇక్కడ మనకి ఏమవుతుంది, 2 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో ఇక్కడ పైన అయితే ఇంటూ చేసేయండి. k × k అంటే k², అదేవిధంగా k × 1 అంటే k. అర్థమైంది ఈ విధంగా. ఓకే, టోటల్గా నేను 2 అని ఎల్సిఎం తీసాను, ఇక్కడ ఎల్సిఎం లేదు కాబట్టి 2తో అయితే ఇంటూ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకి ఇంకా k² + k + 4k + 6 అయితే అయిపోతుంది. అర్థమైంది, ఈ విధంగా అయిపోయింది. సో ఈ విధంగా అయిపోయింది దాన్ని ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఫామ్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. క్వాడ్రాటిక్ ఫామ్ చూడండి, k² ప్లస్ అదేవిధంగా 4k + k అంటే 5k + 5k + 6 / 2 అనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. టోటల్గా ఇదైతే అయిపోయింది. ఓకే, ఇక్కడ మన క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏ విధంగా రాస్తామంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే చేసేస్తాము. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దామా, 6 × k² అంటే 6k², అదేవిధంగా 3 × 2 = 6 వస్తుంది, k × k అంటే k². ఓకే, అదేవిధంగా 3k + 2k అంటే 5k. అర్థమైంది, ఈ విధంగా అయితే వచ్చేసింది. సో కాబట్టి మనకు రీప్లేస్ అయితే చేసేద్దాం. అంటే ఏంటి, మనకు 5k బదులుగా k² + 3k + 2k + 6. ఓకే, ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనకు k కామన్ తీస్తే k + 3, ఇక్కడ మనకు 2 కామన్ తీస్తే k + 3, మరి అగైన్ మనకు k + 3 కామన్ తీస్తే k + 2 అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా అయితే వచ్చింది చూడండి, k + 3 × k+2 ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట, /2. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు నీట్గా రాసిద్దాం. ఇప్పుడు మనకి ఇంటూలో ఉంది కాబట్టి అంతా ఇంటూ చేసేద్దాం. చూడండి, పై ఇంటూలో ఉన్నప్పుడు పైన ఇంటూ చేయాలి, కింది ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకు k+1 అలాగే పెట్టేస్తాను, k+2 అంతే ఇంటూలోనే ఉంది ఇక్కడ మనకు కదా, ఇంటూ ఇంకా k+2 × k+2 అంటే మనకు k+2 హోల్ స్క్వేర్ ఇంటూ k+3 / 6 × 12 అయితే అయిపోయింది అనమాట. అర్థమైందే. సో ఇలా వచ్చిండేదాన్ని మనం ఇప్పుడు రిజల్ట్ ఏ విధంగా ఉండాలంటే, సో ఇక్కడ మనకు kలో k ప్లేస్లో k+1 ఉండాలన్నమాట. ఓకే, k ప్లేస్లో k+1, ఇక్కడ k+1, ఇక్కడ k+1, అదే విధంగా మనకు ఆ విధంగా రిజల్ట్ అయితే రావాలన్నమాట. అర్థమైంది. సో చూడండి, కింద మనకు /12 ఉంది, సో ఇక్కడ కూడా మనకు 12 ఉంది కాబట్టి సరిపోయింది. ఇక్కడ పైన k ఉన్న చోట మనకి ఇక్కడ k+1 ఉండాలన్నమాట, కాబట్టి మనకు k+1 అయితే ఉంది. ఓకే, అదేవిధంగా మనకు k+1 హోల్ స్క్వేర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు k+2 హోల్ స్క్వేర్ అయితే ఉందన్నమాట. k+2 హోల్ స్క్వేర్ ఇక్కడ మనకు 2ని ఏ విధంగా రాసుకోవచ్చు, 1 + 1గా రాసుకుంటాను. ఓకే, అప్పుడు మనకు k+1 + 1గా అయిపోతుంది, ఇంకా హోల్ స్క్వేర్. ఓకే, ఇంటూ అదేవిధంగా ఇక్కడ వచ్చేసినట్టయితే మనకు k+2 అయితే ఉంది, k+2 కాబట్టి ఇక్కడ మనకు 3ని ఏ విధంగా రాస్తానంటే ఇక్కడ 2 + 1గా రాస్తాను, 1 అనేది k పక్కన రాసేస్తాను. ఓకే, సో k+1 + 2 / 12. ఇప్పుడు మనకు కరెక్ట్ ఇదే ఫామ్లో ఉందా. సో ఇక్కడ మనం k ప్లేస్లో k+1 పెడితే ఏమైపోతుందంటే ఇది అయిపోతుంది. చూడొచ్చు మీరు, ఇక్కడ k ఉంది, సో ఇక్కడ మనకు k+1 ఉంది, అదేవిధంగా k ఉంది, ఇక్కడ మనకు k+1 ఉంది, +1 అయితే దీనిది అనమాట, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఓకే, ఇంటూ అదేవిధంగా k ఉన్న చోట k+1 ఉండాలి, సో k+1 ఉంది, ప్లస్ అదేవిధంగా 2 ఉంది కాబట్టి ఇక్కడ మనకు 2 / 12 ఉంది కాబట్టి /12 అనమాట. సేమ్ అదే వచ్చింది. ఓకే, సో అంటే ఏంటి, మనకు therefore S of k+1 is true అని అర్థం అనమాట. అర్థమైందే. అంటే ఏంటి, మనకి ఇక్కడ మనకు స్టెప్ 3 కూడా మనకి ఇక్కడ ఏమైపోయిందంటే ట్రూ అయిపోయింది అనమాట. ఓకే, సో S of n is true for n is equal to k+1 అనమాట. ఈ విధంగా మనకు k+1 టర్మ్ కూడా ఏదైనా తీసుకున్నా కూడా మనకు దాని యొక్క రిజల్ట్ ఏమవుతుందంటే దాని యొక్క రిజల్ట్ కూడా మనకు వచ్చేస్తుంది, ఫార్ములా ప్రకారం కానీ రిజల్ట్ కూడా వచ్చేసింది అనమాట. అర్థమైంది. ఈ విధంగా therefore k+1 is true అని ప్రూవ్ చేసాం. ఈ విధంగా మనకి ఇక్కడ 3 అయితే ప్రూవ్ చేసాం, 3 స్టెప్స్ అయితే ప్రూవ్ చేసేసాము. కాబట్టి అంటే మనకు ఈ ఫార్ములాని మనము 3 స్టెప్స్గా ఇక్కడ మనకు ప్రూవ్ చేసామన్నమాట. అదే మనకు ఏ మెథడ్ యూజ్ చేస్తామంటే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనమాట. ఓకే, ఆ 3 స్టెప్స్ యూజ్ చేసి అయితే మనం ఇక్కడ ఫార్ములా అనేది ప్రూవ్ చేసేసాము. కాబట్టి మీరు చివరిలో రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా చివరిలో ఏ విధంగా రాయాల్సి ఉంటుంది, దీనికి మనకు 1 మార్క్ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ 1 మార్క్ ఇది. చూడండి, బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ S of n is true అనమాట ఫర్ ఆల్ n belongs to
నెక్స్ట్ ఎన్ అనమాట. ఓకేనా. సో ఎన్ అనేది ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎన్ అనేది ఇక్కడ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ మీరు ఎన్ని ఎలిమెంట్స్ అనేది తీసుకున్నా మనకు నెంబర్ కదా, ఆ నెంబర్ దేనికి ఈక్వల్ అంటే న్యాచురల్ నెంబర్స్లోనే ఉండాలి అని అర్థం అనమాట. ఇక్కడ ఎస్ ఆఫ్ ఎన్ అనేది ట్రూ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా మనకు ఇక్కడ 3 స్టెప్స్ అయితే యూజ్ చేసాము. అర్థమైందే. సో చూడండి ఎలా సాల్వ్ చేస్తామనేది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ లెట్ ఇచ్చిండే దాన్ని ఎస్ ఆఫ్ ఎన్ అనుకోండి. ఎస్ ఆఫ్ ఎన్ అనుకున్న తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ టర్మ్ మనకు ఫార్ములా రూపకంగా వచ్చేటట్టుగా ఇక్కడ మీరు బేస్ చేసుకొని రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట లాస్ట్ టర్మ్ అనేది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టెప్ 1 వచ్చేసి ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేస్తాం. ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అనమాట. దాన్ని ఇక్కడ మనం ఈ విధంగా రాస్తామంటే టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇక్కడ ఎన్ ప్లేస్లో 1 పెట్టేస్తే అది ఎస్ ఆఫ్ ఎన్ అనేది అయిపోతుంది అనమాట. అంటే ఏం లేదు, ఎల్హెచ్ఎస్లో మనకి ఇక్కడ లాస్ట్ టర్మ్ 1 తీసుకుంటాం అనమాట. ఓకే, 1 అనేది అంటే ఏంటి, మనకు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఒక ఎలిమెంటే తీసుకెళ్ళేది మనకి ఎల్హెచ్ఎస్లో, ఒక ఎలిమెంట్ 2 అని అర్థం అనమాట. ఓకే, సో లాస్ట్ ఎలిమెంట్లో మనకి ఇక్కడ ఎన్ ప్లేస్లో 1 పెట్టేసినట్టయితే మనకు దాన్ని సాల్వ్ చేస్తే మనకు ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ ఎంత అనేది వచ్చేస్తుంది, వాల్యూ అనేది వస్తుంది. అర్థమవుందా? అదే అనమాట, వాల్యూ అనేది వచ్చేసింది. అదేవిధంగా సో ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు మనకు రిజల్ట్ కూడా ఏ విధంగా ఉండాలి, ఒక ఎలిమెంట్ సంబంధించిన ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉంటుందో అంతే వాల్యూ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి కదా, అది. సో కాబట్టి మనకి ఇక్కడ ఆర్హెచ్ఎస్ కూడా తీసుకొని ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నప్పుడు మనకు రిజల్ట్ కూడా సేమ్ రావాలన్నమాట. ఈ విధంగా మన ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి మనకు ఏమైపోయిందంటే ఎస్ ఆఫ్ 1 అనేది ట్రూ అయితే అయిపోయింది అనమాట. ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అనమాట. ఇది మనకు ఒకటైతే అయిపోయింది స్టెప్ 2 వచ్చేసి మనకు అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. అంటే వాడు ఇచ్చిండేది మనకి ఏదైతే మనకు ఎస్ ఆఫ్ ఎన్ అంతా మనకు ఏంట్లా చేస్తామంటే ఎన్ ఉన్న చోటల్లా కే పెట్టుకుంటూ వస్తామన్నమాట. ఈ విధంగా అజ్యూమ్ అయితే చేసుకుంటాం. అది మనకు స్టెప్ 2. ఓకే, అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. ఎన్ ఉన్న చోటల్లా కే అయితే పెట్టేస్తాం. అప్పుడు మనకి ఈ విధంగా అయితే మారిపోతుంది, అంటే కేలలో చేంజ్ అయిపోతుంది. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1 అనమాట. ఇది మనకు స్టెప్ 2. స్టెప్ 3 వచ్చేసి ఏమవుతుందంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. ఇప్పుడు మనకి కే ప్లస్ 1. ఓకే, ఫస్ట్ వచ్చేసేమో 1 ఎస్ ఆఫ్ 1, సెకండ్ వచ్చేసేమో స్టెప్ 2 ఎస్ ఆఫ్ కే అనమాట. ఎస్ ఆఫ్ కే అనమాట. స్టెప్ 2 వచ్చేసి జస్ట్ అజ్యూమ్ చేసుకుంటాం. స్టెప్ 3 వచ్చేసి ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అనేది ట్రూ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఏం లేదు, కేత్ టర్మ్కి నెక్స్ట్ ఎలిమెంట్ వాల్యూ యాడ్ చేసినప్పుడు రిజల్ట్లో కూడా వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అది మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక నేను కేత్ టర్మ్ తీసుకుంటాను. కేత్ టర్మ్ ఎల్హెచ్ఎస్లో కేత్ టర్మ్ తీసుకుంటాను. ఇది మనకు కే ప్లస్ 1 టర్మ్ ఏమవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ కావాలంటే కే ఉన్న చోటలా కే ప్లస్ 1 పెట్టేస్తాం అంతే. సాల్వ్ చేస్తే ఈ విధంగా ఇది మనకు కే ప్లస్ 1 టర్మ్. కే ప్లస్ 1 టర్మ్ నేను ఇక్కడ నేను ఎల్హెచ్ఎస్లోను ఆర్హెచ్ఎస్లోను యాడ్ చేస్తాను అనమాట. ఎందుకు ఇలా చేస్తానంటే ఇప్పుడు మనకి ఈ విధంగా అంతే కదా, అర్థమైందా? సో ఇక్కడ యాడ్ చేసామంటే ఇక్కడ కూడా వాల్యూ అనేది పెరిగిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది యాడ్ చేసి ఉంటావు కాబట్టి ఇక్కడికి. ఓకే, టోటల్గా మనం చూసుకున్నట్టయితే రిజల్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో కాబట్టి కే ఉన్న చోటల్లా మనకు కే ప్లస్ 1 అనేది మనకు రావాల్సి ఉంటుంది అనమాట రిజల్ట్లో. ఓకే, ఈ విధంగా నేను ఇక్కడ కే ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు మనకు ఎల్హెచ్ఎస్లో కే ప్లస్ 1 టర్మ్ అయితే యాడ్ చేసావు. కే ప్లస్ 1 టర్మ్ యాడ్ చేసామంటే ఇక్కడ మనకు రిజల్ట్లో కూడా కే ప్లస్ 1 టర్మ్ యాడ్ చేసిండేదా, ఇక్కడ మనకు రిజల్ట్ కూడా మనకు దీనికి తగ్గట్టుగానే టోటల్గా తగ్గట్టుగా మనకు వాల్యూ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. అంటే అది ఎలా వస్తుందంటే మనకి ఎల్హెచ్ఎస్లో కే ఉన్న చోటల్లా కే ప్లస్ 1 ఎలాగైతే తీసుకొని కే ప్లస్ 1 టర్మ్ అనుకున్నామో అదే విధంగా రిజల్ట్లో కూడా మనకు కే ఉన్న చోటల్లా కే ప్లస్ 1 అయితే రావాల్సి ఉండేది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకు కేత్ టర్మ్, ఇక్కడ మనకు రిజల్ట్. ఓకే, సో కేత్ టర్మ్ యొక్క రిజల్ట్ మనకి ఇక్కడ అంత టోటల్ ప్లస్ అదేవిధంగా కే ప్లస్ 1 టర్మ్ యాడ్ చేశాను. ఇవి రెండు యాడ్ చేస్తే మనకు రిజల్ట్లో కే ఉన్న చోటల్లా కే ప్లస్ 1 రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మెల్లగా సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, కామన్ తీసాను. అదేవిధంగా క్వాడ్రాటిక్ ఫామ్లో వచ్చిండేది మనకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఈ విధంగా రాసుకొని ఇంటూ చేసుకొని మనకి ఇక్కడ కే ప్లస్ 1 వచ్చే విధంగా ఇక్కడ నేను చూసుకుంటూ చేంజ్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా మనకు ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ అని అయిపోయింది అనమాట. అర్థమైందా? అంటే ఏం లేదు, సో ఇక్కడ మనకు కేత్ టర్మ్ కే ప్లస్ 1 టర్మ్ కూడా యాడ్ చేసినప్పుడు మనకు రిజల్ట్లో కూడా మనకు సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది అని అర్థం అనమాట. దీని యొక్క సమ్మె ఇక్కడ వస్తుంది రిజల్ట్ కూడా అని అర్థం అనమాట టోటల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. ఓకే, సో ఈ విధంగా మనకు 3 స్టెప్స్ అనేది మనకు ప్రూవ్ అయిపోయింది. కాబట్టి మనకు చివరిలో బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా 3 స్టెప్స్ అనేవి ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి therefore ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ అంటే మనకి ఇచ్చిండేది స్టేట్మెంట్ అనేది ట్రూ అని చెప్పి పడేస్తామన్నమాట. ఓకే, సో ఇది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా మనకు వాడికి చూపించమన్నాడు కాబట్టి చూపించేసాం అంతే.